ఇంకొకటేంటి అంటే, ఈ మధ్య కాలంలో బ్రాహ్మణులకి పెళ్లి కావట్లేదు అంటున్నారు. నిజమేనా? అవును. సో, సనాతన ధర్మంలో మనము ఏ విషయంలో అయినా మనం నలుగురిని వేలెత్తి చూపించడానికి మనం రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. కానీ మన వైపు మనం అవి పాటించాలి అంటే మనం ఎవ్వరూ చాలా వరకు ఎవరు ముందుకు రారు. సాఫ్ట్‌వేర్‌లో ఎంత సంపాదిస్తున్నారో, ఈరోజు బ్రాహ్మణులు సంపాదిస్తున్నారో అన్ని విధాలుగా ఉంది. కానీ మనం ఎంచుకునే మార్గము ఇప్పుడున్న జనరేషన్స్‌లో మనము ఎక్కువ ధార్మికంగా లేదంటే పద్ధతిగా ఉండడానికి, సాంప్రదాయాలని పాటించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే. అంటే ఒక బ్రాహ్మణుడిని చేసుకుంటే ఆచారాలు పాటించి టెంపుల్స్‌లో పూజలు కానీ, పునస్కారాలు కానీ, ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ వైఫ్ కూడా పాటించాలా అండి? పాటించాలి. పాటించడం వల్ల అదేంటంటే అందులో సగ భాగమే కదా! భార్య అనేది మనకి పెళ్లి మంత్రాలలోనే ప్రతి ఒక్క దానికి అర్థం చెప్తారు. సో, సగ భాగం అయినప్పుడు మనం డెఫినెట్‌గా పాటించాలి. లైక్ లాంగ్ రైడ్స్‌కి వాటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ అదే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేసి మనం పద్ధతులు పాటించాలంటే ఎందుకు ఇవ్వము? సో, దేన్ని అంటే ఒక కంఫర్ట్ జోన్‌కి అలవాటయిపోతున్నారు. కంఫర్ట్ జోన్‌కి అలవాటయిపోయి దాంట్లో మన ఫ్యామిలీలో మన నలుగురం ఉంటే చాలు. మనం ఇద్దరం లైక్ సినిమాకెళ్ళాము, వచ్చాము, ఎంజాయ్ చేసాము. జస్ట్ అక్కడి వరకేనా లైఫ్? కానీ ఈ పద్ధతులని వాటిని కూడా ఒక్కసారి మనం దానికి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని పాటిస్తే ఇది కూడా అందంగానే ఉంటుంది. ఆ రోజుల్లో లాగా కూడా లేరు బ్రాహ్మణులు. చాలా అప్డేట్ అయ్యారు. సంతోషంగా మ్యారేజ్‌లు చేసుకోవచ్చు. వాళ్ళని కూడా వాళ్ళ సంపాదనకు కూడా ఎక్కడ వీళ్ళు తీసిపోలేదు.